సో చలో హాయ్ అందరికి వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ప్రజెంట్ వచ్చేసి మేము నాసిక్లో ఉన్నాం, అది వచ్చేసి మేము ఇక్కడ ప్రజెంట్ రూమ్లో ఉన్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ నాసిక్లో త్రింబకేశ్వర్లో ఉన్నాం. ఇది వచ్చేసి మా ప్లాన్ వచ్చేసి అయితే హరిహర ఫోర్ట్ నుంచి ఆనించి మళ్ళీ హిల్స్, వాటర్ ఫాల్స్, మళ్ళీ దాని పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ అక్కడికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే నా పక్కన ఉన్న వ్యూ అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది వచ్చేసి బ్రహ్మగిరి హిల్స్, సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ రేపు వెళ్ళేటప్పుడు వెళ్దాం అనేసి ఆగినాం, ఎందుకంటే పక్కన అనేసి. సో మీరైతే నా ఫుల్ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో నౌ వీఆర్ స్టార్టింగ్ ద జర్నీ. పవర్ బ్యాంక్ వాడికి వచ్చేసా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో. ఆటో మా కోసం, ఇది ఆటో. మళ్ళీ ఇక్కడైతే చోలీ వాటర్ అయితే ఆర్డర్ చేసుకుని అయితే మేమైతే అందరం అయితే తలా ఒక ప్లేట్ తినేసాం. ఇంకా తిన్న తర్వాతకి అయితే ఇక మనకైతే షూస్ కావాలనేసి అందరికైతే షూస్ లేవనేసి షూస్ కోసం అయితే మళ్ళీ వెళ్ళాం. ఇంకా ఇక్కడ లేవు అనేసి ఇంకా ఆటోలో వచ్చేసి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇక నార్మల్గా చూడండి, వ్యూ అయితే సూపర్గా ఉంది. ప్లస్ ఈ ఆటోలో చాలా కంఫర్టబుల్గా ఉంది మనకు వచ్చేసి అయితే. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోద్ది. మేము వచ్చేసి 4 మెంబర్స్ కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఆటోలో వచ్చేసి అయితే. సో గాయస్ ఇప్పుడైతే దిగిన ఆటో అటు సైడ్ వెళ్ళింది, కొద్దిగా ఆటో నెక్కలేకపోతుంది. ఆటోవే కంఫర్ట్ నన్ను అడిగితే మీరు ఒక టీం తరఫు నుంచి వస్తే. సో ఇక్కడైతే ఆటో అయితే వెళ్తున్నాయి, నేను బాగా వచ్చేసి నడుచుకుని వెళ్తున్నాం. సో వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, వేరే లెవెల్. సో మా ఆటో అది మొత్తం ఆటోవే. ఇక్కడైతే నార్మల్ వెహికల్స్ అనేది రెంట్గానే దొరకవు, కష్టం. అంటే నాసిక్లో దొరుకుతాయి. ఇక్కడ వ్యూ అయితే చెప్పండి మీరైతే. మా ఒకసారి బాయ్ హాయ్ చెప్పు. సో లెట్స్ గో. మా చిల్డ్రన్స్ దిగారు. సో ఇక దాని తర్వాతకి అయితే మనం వచ్చేసి ఇక టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినా అనమాట. అక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి, నలుగురికి వచ్చేసి అయితే. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ కూడా తీసుకున్నాం. ఇక్కడ నా పేరు మీద రాసి ఇచ్చా, పండు, 90 రూపీస్. ఇంకా ఈ నుంచి ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇదే అనమాట హరిహర ఫోర్ట్. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, ఇంకా ముందుంది. లెట్స్ గో. సో చలో గాయస్, నాసిక్ అయితే వచ్చేసిన డైరెక్ట్ అయితే ట్రైన్ హరిహర ఫోర్ట్ దగ్గరికి. ఇది ఎంట్రీ. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్. కెమెరా అయితే 100 రూపీస్. అయితే ఇక లెట్స్ గో. ఇప్పుడైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఎక్స్ట్రా చెట్టు కూడా తెచ్చుకున్నాం ఒకటి, ఎందుకంటే ఇక్కడ సడన్గా వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది అనేసి. అందుకోసం ఎక్కడే మెయిన్ టాస్క్ ఇది కొద్దిగా తేడా కొట్టేస్తుంది. లెట్స్ గో. వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఎంట్రీ. ఇక్కడ నుంచి స్టార్ట్. మన వాళ్ళు అందరూ ఎక్కడ స్టార్ట్ చేశారు. సో మన వాళ్ళు మనే బాయ్ లెట్స్ గో. చూసుకో కెమెరా తీసుకోకు. మా బాయ్ అన్ని సీక్రెట్ రూట్ మ్యాప్ మా వాడు అంతా. పండు బ్లాగ్ మా ఫ్రెండ్స్ వచ్చేసినాం బై వాక్. ఏంటి దాకా చెప్పు. సో ఈ గ్యాప్లో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా వర్షం వస్తే ఇంకా మజా వస్తుంది, మస్తు స్లిప్ అయిపోద్ది. ఇప్పటికే ఆల్రెడీ ఒక రౌండ్ వేసా, నాకు కింద పడ్డాను బతుక్కి. చెప్పు. ఇక్కడికి వచ్చే ముందు కంఫర్ట్ కన్నా ముందు స్లిప్ బాగుండే, జాగ్రత్త గ్రిప్ ఉన్నాయి తెచ్చుకోండి. ఏదైనా షూస్, చెప్పల్స్ ఏదైనా గ్రిప్ ఉండి కెమెరా వైపు ఫేస్ పెట్టదని చెప్పు. నువ్వు చెప్పినావు చాలు. మన వాళ్ళు అప్పుడే రెస్ట్. ఈ గ్యాప్లో మావాడు పానీ బాటిల్ ఎక్కడ స్టార్ట్ చేసింది ఇప్పుడు. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ పానీ బ్లాగర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్.
ఒక్కరి మీద ఎన్ని బరువులు చూసారా, 3 చొక్కాలు. దట్ ఈస్ ద వెరీ ప్రెస్టీజియస్. లెట్స్ గో. వర్షం వచ్చింది, స్టార్ట్ అయింది. టేస్ట్ మిస్ మళ్ళీ. యో బ్రో. సో ఇక నుంచి అయితే వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఉంటుంది, స్టంట్ మీద స్టంట్ ఉంటుంది. డైరెక్ట్ షెడ్కే పోయినోడికరాడు ఒక్కడి కొడుతూ. ఇప్పుడే మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చాం. మొత్తం సపోర్ట్ కూడా ఈ బొంగులు పట్టుకొని నడవచ్చు మంచిగా. కింద పట్టుకున్నాక ఏం లేవు, ఫుల్ స్కిడ్ అవుతుంది. సో అటు చేసి మా పెద్ద మనిషి నడుచుకుని పోతుంది ఫ్రెండ్స్. మా పెద్ద మనిషి డాంబర్ గాడు, మా కుర్రోళ్ళు. కమాన్ 1 2 3 Titraka side. It's hard to go. Too hard. Harder artist. సో ఇన్సేపు వాక్ చేసిన అనేసి ఇక కూర్చొని అయితే ఫోన్ కాల్స్ సిగ్నల్స్ కోసం అయితే అంటే అలా చూస్తూ ఉన్నాం. సిగ్నల్స్ అయితే చూసిన రావట్లే, కానీ మీరు వీడియోలో చూసినంత సింపుల్గా అయితే ఉండదు అనమాట. ట్రెక్కింగ్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇదంతా వ్యూ చూస్తుంటే అయితే ఇక్కడనే ఉండిపోబోద్ది అవుతుంది, కానీ అలా ఉండాలని మనం ఉండలేం. సో ఇప్పుడైతే మనం అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సక్సెస్ఫుల్గా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొద్ది ఎక్కితే పైకి అయిపోయినట్టే. అయింది చిన్నలో ఎయిట్ సైడ్ కూడా అన్ని రూట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కరెక్ట్గా రాసి, ఏది హిల్స్ ఏది అనేది మొత్తం ఇక్కడ ఉంది. సో ఇంకా దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ కనపడే కాంచోని ఇంకా అసలు లోన్ ఎంట్రీ సూపర్ ఉంది. సో చలో లెట్స్ గో. మణికుమార్ మన చిల్డ్రన్స్ చాలా స్పీడ్ ఎక్కుతున్నారు. అప్పుడు ఐస్ వస్తుంది అట్లా. ఇక సక్సెస్ఫుల్ దగ్గరికి వచ్చేసినాం. తీసుకో వాడి కోసం పెట్టి ఫుల్ ఐస్ వచ్చి వచ్చేస్తుంది అని స్పీడ్గా ఎక్క. అందుకోసమే నేను నాది కూడా, అది నాదే బల్బు. మన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్ ఉంది. లెట్స్ గో. ఇక్కడ కోతులు ఉన్నాయని జాగ్రత్త అని చెప్తారు అంతే. కొట్టుకోరు ఎవరు కొట్టుకోరు, వచ్చేసే. ఏం కాదు అక్కడ మనోడు అవసరం మనకి. పట్రా బికమ్ బిజీ. సో గైస్ అక్క అయితే ఎక్కనంటే కానీ మేము ఎక్కడే మా లక్ష్యం. లెట్స్ గో. ఇక మేము వచ్చేసి స్టెప్స్ ఎక్కడ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. మొత్తానికి అయితే ఇక హరిఫర్ ఫోర్ట్ ఎంట్రీ దగ్గరికి వచ్చేసినాం. ఇక పైకి మెట్లు స్టెప్స్ కూడా స్టార్ట్ అయినాం. ఇవే వచ్చేసి స్టెప్స్. ఇక చూడండి, ఇక ఇప్పటి నుంచి టాస్క్ అనేది ఇప్పటి నుంచి అయితే మెయిన్ టాస్క్. ఇక ఎలా ఉంటుందో చూడాలి. ఇక ముందు అంతా స్కిడ్ అవుతుంది అలా అనుకున్నా, నార్మల్గా ఉంది. అంటే నేను వెళ్తాను. అరే పండు నేను వస్తాను. నేను వచ్చి అక్క తెలుసుగా టెక్నిక్. Hold it and move it. అయిపోయింది అక్క, ఇంకా కట్టి 50 మెట్లకి అయిపోతుంది.
More 3. भैया तेरा एक बार कप ले आए अपन ఇక మొత్తం పైకి ఎక్కడం కూడా అయిపోయింది. ఇప్పుడు అసలైన మెయిన్ టాస్క్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇక ఇప్పుడు మెట్లు చాలా డిఫికల్ట్గా ఉంటాయి, నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే వంగి నడవాలి, ప్లస్ వన్ వేనే ఉన్నట్టు ఉంటుంది, బట్ దాంట్లో 2 వేస్ రావాలి. ఇవి వచ్చేసి స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో, అసలు మొత్తం స్కిడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ పైన ఉన్న స్కిడ్స్ అనేవి చాలా స్కిడ్ అయిపోతున్నాయి. ఇక పైనుంచి అయితే వ్యూ అయితే సూపర్గా ఉంది, ఇలా ఉంది ప్రజెంట్ అయితే. ఇక నార్మల్గా వర్షం పడితే ఇక చాలా బాగుంటుంది. ఇక చూడండి ఇదే వచ్చేసి వే అనమాట, మనం ఇప్పుడైతే పోవాల్సింది. చూడండి ఎంత ఇదిగా ఉంది. ఇక పైకి ఎక్కుతుంటే అయితే చుక్కలు అయితే కనబడిపోతున్నాయి మాకు వచ్చేసి అయితే. ఎందుకంటే 1 వే ఉన్నట్టు ఉంది, బట్ అది నార్మల్గా అందరూ వచ్చేసి 2 వే కూడా వెళ్తున్నారు. కిందకి వచ్చేటోళ్ళు కిందికి వెళ్తున్నారు, పైకి వెళ్ళేటోళ్ళు పైకి వెళ్తున్నారు, అందుకోసం అనేసి. సో ఇప్పుడైతే చూడండి మా వాళ్ళు ముందు అయితే వెళ్తూనే ఉన్నారు. ఇంకా పైన అక్కడ నార్మల్. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్ అయితే పైకి వచ్చేసిన అనమాట. ఇంకా పెద్ద ఇంకొకటి అయితే ఇంకో రూట్ మ్యాప్ లెక్క నార్మల్ ఇంకొక రౌండ్ తిరిగితే స్టెప్స్ ఎక్కితే మాత్రం ఇంకా అయిపోయినట్టే. ఇంకా సక్సెస్ఫుల్గా పైకి వచ్చేసిన అన్న తిందాం అనుకున్నాం, బట్ అలా చూస్తే సిచ్యువేషన్ అయితే మనం తినేటట్లేదు. ఎందుకంటే ఏం మనకు అంత టేస్ట్ అనిపించవు, అది మ్యాగీ అని మనం తినదు కాబట్టి. ఇంకా దాని తర్వాత ఇది ఒక్కసారి అయితే అయిపోద్ది అనమాట. ఇక మొత్తం పైకి ఎక్కడం ఇంకా అసలు వే అయితే మరీ దారుణంగా ఉంది. చూడండి మీరైతే ఇక్కడైతే వే అయితే టూ మచ్ వరస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే రావడానికి పోవడానికి ఇబ్బంది అయిపోతుంది. సో సక్సెస్ఫుల్ అయితే పైకి వచ్చేసినాం. ఇంకా దాని దగ్గరికి వెళ్తే అయిపోద్ది. సో ఇంకొద్దిగా దూరం ఉంది. లెట్స్ గో, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. వ్యూ అయితే పైనుంచి వర్త్ బ్రో. ఇట్స్ టూ పీక్ బ్రో, పీక్ లెవెల్లో ఉంది. పై నుంచి నడుచుకుంటూ వస్తే తడిచి మోపడే అయిపోతుంది. తడిచి ఆల్రెడీ అయిపోయింది. నా ఫోటోది ఇంకా పైకి ఎక్కింది చాలా అనేసి అయితే ఇక టైం అవుతుంది అనేసి అయితే మేము అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇంకా ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. ఇక మాకు అంత ఓపిక లేదు, ప్లస్ ఇక చాలా వర్క్ ఉందనేసి రిటర్న్ ఇంకో వేరే ప్లాన్ అవుతుంది అనేసి ఇక మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంక రిటర్న్ వస్తుంటే అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా డిఫికల్ట్గా ఉందన్నమాట రిటర్న్ అయితే ఇంకా. సో ఇక ఆడికి పోవడం ఎందుకనేసి లాంగ్ డిస్టెన్స్లో అక్కడ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. బట్ అవసరం లేదనేసి ఇక మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక రిటర్న్ అయితే ఇంకా డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే ఎక్కేటప్పుడు ఏం తెలియదు, కానీ దిగేటప్పుడు అయితే ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ అయితే రిటర్న్ అయితే రూమ్కి వచ్చేసినాం అనమాట. ఇక రూమ్కి వచ్చేసి అయితే ఇదే అనమాట మా రూమ్ వచ్చేసి. ఇక మళ్ళీ మేమైతే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఇక నైట్ అనేసి నైట్ వ్యూ చూద్దాం అనేసి ఇక స్టార్ట్ అయిపోయాం. బయట టెంపుల్స్ ఇక్కడ దగ్గరలో పక్కన ఉందంటే అది చూడడానికి వెళ్ళాం. ఇంకా నైట్ వ్యూ అయితే ఇది వచ్చేసి అనమాట. నాసిక్లో వచ్చేసి అయితే ఇది వచ్చేసి అనంతపూరి టెంపుల్ అనుకుంటా, ఐడియా నాకు నేమ్ ఐడియా లేదు. ఇది వచ్చేసి టెంపుల్ సూపర్ అండ్ సూపర్ ఉంది. సో ఈ వీడియోకి ఇంతే. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అందరికీ బై బాయ్.